యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతోమంది దీవించబడుతున్నారు. దేవుని బిడ్డలారా, మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయాలని, దయించకని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. సో నిన్నటి దినమున మన కృప నోవాహును ఎలాగా అందరిలో ప్రత్యేకపరిచిందో చూసాం. అదే కృప ఈరోజు దేవుని బిడ్డలారా అబ్రహాం జీవితంలో ఎలా క్రియ చేసిందో నేను మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ కృప గురించి వినలేదు, కానీ కృప యొక్క మహిమ ఏంటో తెలియదు, కానీ వాళ్ళ కృప అని పదమును వాళ్ళు వాడారు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ పదాన్ని రాసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అబ్రహాం కాలంలో కృప లేదనే చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు తర్వాతనే కృప ఈ భూమిలో క్రియ చేయడానికి ప్రారంభించింది. దానికి ముందు దేవుడు దయ, దేవుని యొక్క కనికరం పనిచేసింది, కానీ కృప పనిచేయట్లేదు. హల్లెలూయా. కృప యేసుక్రీస్తుని బట్టి కలిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన కృప గురించే మనం ధ్యానం చేస్తున్నాం. కృప ఏం చేస్తాయి అంటే దేవుని బిడ్డలారా మరి స్నేహాన్ని కలుగజేస్తాయి, దేవునితో స్నేహాన్ని కలుగజేస్తాయి, ప్రభుతో స్నేహాన్ని కలుగజేస్తాయి. ఎలాగైతే నోవాహు జీవితంలో దేవుని కృప మరి ప్రత్యేకించిందో నోవాహు కుటుంబాన్ని, అబ్రహాం జీవితంలో దేవుని బిడ్డలారా దేవునితో సరి సంబంధమైన జీవితాన్ని కలుగజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాం లోతు కుటుంబం నశించిపోతున్నప్పుడు దేవుని సన్నిధిలో లోతు కుటుంబం కోసం మరి విజ్ఞాపన చేయడానికి కోసం, లోతు కుటుంబం కోసం రికమెండేషన్ చేయడానికి కోసం నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు అబ్రహాం పలికిన మాట ఏంటో తెలుసా? ఆదికాండం 18:3లో ప్రభువా నీ దృష్టికి నాకు కృప కలిగినందున అనే మాట వాడుతున్నాడు. అలా వాడుతూ రెండవది మాట ఏమంటున్నాడంటే నన్ను దాటి వెళ్ళవద్దు అంటున్నాడు. చూడండి, ఆదికాండం 18:3లో దేవనామానికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను దాటి వెళ్ళవద్దని ఒక స్నేహితుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. లేకపోతే తండ్రి పిల్లలు ఒకవేళ వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాను అనుకోండి, ప్లీజ్ డాడీ కొద్దిసేపు ఉండండి అంటారు పిల్లలు. లేకపోతే డాడీ నేను కూడా మీతో పాటు వస్తానంటారు. లేకపోతే ప్లీజ్ ఇప్పుడు వెళ్ళవద్దు రేపు వెళ్ళండి అంటారు. మా పిల్లలు అలాగ అనేక సార్లు నన్ను అన్నట్టు నేను చూస్తాను. ఒకటి మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళండి, లేకపోతే ఈరోజు ఉండండి రేపు వెళ్ళండి అనటం నేను చాలాసార్లు విన్నాను. సో అలాగే ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే ప్లీజ్ నన్ను దాటి వెళ్ళవద్దు అంటున్నాడు. ఇంత చనువు, నేను చెప్పేది ఏంటంటే చనువు. ఈ చనువు ఎక్కడందో వచ్చింది అబ్రహాముకు. దేవుడేమో సృష్టికర్త, అబ్రహాము నార్మల్ సృష్టి. మరి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన మహోన్నతుడైన అద్భుతకరుడైన ఆశ్చర్యకరుడైన అబ్రహాం ఎలాగా నన్ను దాటి వెళ్ళవద్దని ఆ సృష్టికర్తను చూసి పలకగలుగుతాడు? అంటే మీకు అర్థమవడానికి చెప్పాలంటే నన్ను విడిచి వెళ్ళవద్దు, ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి వీలేదు, ఇప్పుడు నేను మీతో కొద్దిసేపు మాట్లాడాలి, నువ్వు వెళ్ళడానికి వీలేదు అన్నట్టుగా అబ్రహాం పలుకుతున్నాడు. అంటే ముందు నుండి అబ్రహాముకి ఏముందంటే చనువు ఉంది. హల్లెలూయా. సృష్టికర్త అయిన ఆయనతో మనకు ఆ చనువు, ఆప్యాయం, ప్రేమ, స్నేహభావం, పరస్పర ప్రేమ ఇవన్నీ పుట్టించేది ఏదంటే దేవుని యొక్క కృప. మీరు కనుక దేవుని యొక్క కృప కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుతో మీకు అద్భుతమైన సంబంధం ఏర్పడతాయి. తర్వాత మనం చూస్తే రెండవదిగా అబ్రహాము గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే దేవుని యొక్క స్నేహితుడైన అబ్రహాం అనే మాట యాకోబు పత్రిక 2:23లో మనం చూస్తున్నాం. దేవుని యొక్క స్నేహితుడైన అబ్రహాము. దేవనామానికి స్తోత్రం. ఈవెన్ యెషయా గ్రంథం 41:8లో కూడా మనం చూస్తే మనకు బైబిల్లో రాయబడి ఉంది దేవుని యొక్క స్నేహితుడైన అబ్రహాం అనే మాట మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అబ్రహాం దేవుని యొక్క స్నేహితుడుగా ఉన్నాడని రాయబడి ఉంది, కానీ నిజంగానే ఆయన స్నేహభావాన్ని అనుభవించాడు అనేది ఒక డౌటే. కానీ యోవాను సువార్త 15:15 మీరు చదివితే మాత్రం యేసుప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని స్నేహితులుగా ఎన్నుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా.
ఆ సృష్టికర్త అయిన దేవుడితో మనం స్నేహం చేయడానికి కోసం ఒక అతి పెద్ద వెల చెల్లించాల్సి వచ్చింది. నేను చెల్లించడానికి బదులుగా యేసు చెల్లించాడు కాబట్టి, ప్రాణం పెట్టి నన్ను పరిశుద్ధపరిచి శుద్ధీకరించి దేవునితో తండ్రితో మరి నన్ను కలిపాడు కాబట్టి నాకు ఈ యొక్క అరుదైన అనుభవం, అరుదైన వృద్ధి నాకు దొరికింది. అది ఏంటంటే నేను దేవునికి స్నేహితుడు అయిపోయాను. అది నేను కాదండి బాబు, దేవుని కృప. చూడండి, కలెక్టర్ గారు ఉన్నారనుకుందాం. కలెక్టర్ మరి ఎవరైనా రాజకీయ నాయకులు అడిగినా కూడా కొంతమంది నో చెప్పేస్తారు, లేకపోతే వాళ్ళ కింద ఉన్న క్యాడర్ ఉన్న వాళ్ళు అడిగితే నో చెప్పేస్తారు. ఒక ట్రాన్స్ఫర్ కోసమే వెళ్ళారనుకుందాం, నో చెప్పేస్తారు. కానీ అదే సమయంలో ఆయనతో చదువుకొని ఆయనతో మరి స్నేహభావం కలిగిన ఒక కలెక్టర్, వేరొక జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కాల్ చేసి ఒక స్నేహభావంతో పలానా అతను నాకు బాగా తెలిసిన అతను, అతనికి ఏదైనా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ ఎక్కడైనా ఖాళీ ఉంటే పలానా ఊర్లో ఖాళీ ఉంటే ట్రాన్స్ఫర్ చేయించమంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ స్నేహం అనేది అంత శక్తివంతమైనది అన్నమాట. ప్రేమ అనేది అంత శక్తివంతమైనది. అందుకొరకే యేసుప్రభు ఒక పెద్ద మాట అనేసాడు. ఏంటంటే తన స్నేహితుడి కొరకు ఏ స్నేహితుడైనా ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడంట. మనల్ని స్నేహితులుగా భావించే మన కొరకు యేసుప్రభు ప్రాణం పెట్టాడు. ఇది ఎలాగా లభించింది అంటే మరలా దేవుని యొక్క కృపను బట్టి లభించింది. దేవుని బిడ్డలారా, దేవుని కృప మనం ఏం చేస్తాయంటే దేవునికి స్నేహితులుగా చేస్తాయి. దేవునికి మహిమగలుగాక. మూడవదిగా మనం చూస్తే ఆ 18వ అధ్యాయంలో అబ్రహాం దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మొర్రపెడుతున్నాడు, లోతు కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే విజ్ఞాపన చేసేవాడేమో అబ్రహాము, ఆ విజ్ఞాపన వినేవాడేమో దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, మరి విజ్ఞాపన ఆత్మ, హల్లెలూయా. జకరియా గ్రంథం 12:10లో, రామపత్రిక 8:28లో రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడంట విజ్ఞాపన చేయిస్తాడంట. ఆ విజ్ఞాపన కర్తలుగా నేను చేసేది ఏదంటే దేవుడు బిడ్డలారా, మరి దేవుని యొక్క కృప. హల్లెలూయా. ఈ దేవుని కృప ఎవరెవరిలో అయితే ఉందో వాళ్ళు విజ్ఞాపనకర్తలు అవుతారు. ఈ దేశాన్ని రేపు ఆశీర్వాదకరంగా చేసేది, నువ్వు ఉన్న పట్టణాన్ని, నువ్వు ఉన్న గ్రామాన్ని, నీ ఇంటి పేరు కలిగిన వారిని, నిన్ను చుట్టూ ఉన్న సొసైటీని ఆశీర్వాదకరంగా చేసేది ఏదంటే విజ్ఞాపన ఆత్మ ఎవరిలైతే ఉందో, దేవుని సన్నిధిలో కోజాడుతూ బండ సందులో నిలబడి దేవుని సన్నిధిలో మోకాలు ఉండి మొర్రపెట్టే ఆ అభిషేకం ఎవరిలైతే ఉందో వాళ్ళు దేశానికి ఆశీర్వాదకరంగా అయిపోతారు. నువ్వు దానికోసం ఎంతో దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఏ ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో ఉండే మోకాల్లో పడి ఉపవాసంలో పడి మొర్రపెడుతూ ప్రభువా మా దేశాన్ని రక్షించండి ప్రభు అంటే నీ దేశానికి నువ్వు ఆశీర్వాదం అయిపోతున్నావు అని అర్థం. ఈరోజు ఈ అబ్రహాము కలిగిన ఈ ఆశీర్వాదాలు, మొదటి చనువు అన్నాను, దేవుని కృప దేవునికి ఆయనకి చనువును పుట్టించింది. రెండవదిగా అదే దేవుని కృప స్నేహితుడిగా చేసింది. మూడవదిగా ఆ దేవుని కృప దేవుని బిడ్డలారా విజ్ఞాపనకర్తగా చేసింది. నాలుగవదిగా లోతుగా ఆశీర్వాదకరంగా చేసింది ఏదంటే అబ్రహాం మీద కలిగి ఉన్న ఆ యొక్క కృప. దేవునామానికి మహిమ గాక. ఆదికాండం 12:1-2లో ప్రభు వాగ్దానం చేస్తాడు, ఏమంటే ఇతరులకు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తానని. అలా మన ఇతరులకు ఆశీర్వాదకరంగా చేసేది దేవుని కృప. దేవుడు ఈ మాటను దీవించనుగాక. నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మాలో ఉన్న కృప ఈరోజు విస్తరించాలని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న కృప ప్రత్యక్షం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. యేసు మాలో జీవిస్తున్నాడు కనుక ఆ యేసులో ఉన్న మహిమ, యేసులో ఉన్న కృప ఇప్పుడే నాయన ప్రత్యక్షం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఈ మాటను దీవించనుగాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. యెషయా గ్రంథం 54:10 ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా?
వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73